సాధారణంగా ప్రపంచంలోని 7 వింతల గురించి తెలుసుకుంటాం. అంతరిక్షంలో జరిగే వింతల గురించి తెలుసుకుంటాం. అలానే మనుషులు తయారు చేసే వింతలు కూడా తెలుసుకుంటాం. కానీ మన శరీరంలో జరిగే వింతల గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఈ వీడియోలో మన శరీరంలో జరిగే వింతల గురించి తెలుసుకుందాం. ఇప్పుడే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మన శరీరంలో ప్రతి ఒక్క భాగం ఒక వింతే. అందులో కొన్ని వింతల గురించి తెలుసుకుందాం. ముందుగా గుండె చేసే వింతలు చూద్దాం. మన శరీరం మొత్తంలో నిరంతరం కష్టపడి పనిచేసేది గుండె ఒక్కటే. ప్రతిరోజు ఈ గుండె ఒక చిన్నపాటి ట్రక్కును 18 మైళ్ళు నడపగలిగేంత శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఒక జీవిత కాలమంతా మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో చంద్రుడి పైకి వెళ్లి రావచ్చు. గుండెను దేహం నుండి వేరు చేసిన తర్వాత కూడా అందులో ఉండే స్వయం చోదక విద్యుత్ శక్తి కారణంగా గుండె ఇంకా కొంతసేపు కొట్టుకుంటూనే ఉంటుంది. తర్వాత మెదడు. మనం మేలుకొని ఉన్నప్పటికంటే నిద్రపోతున్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మన బ్రెయిన్ ఎంత గొప్పదంటే అసలు ఏమీ ఆలోచించని మనిషి చేత కూడా రోజుకి 70,000 ఆలోచనలు చేస్తుంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే బ్రెయిన్ వల్ల మనం నొప్పిని గుర్తించగలం గానీ బ్రెయిన్ కు వచ్చే నొప్పిని గ్రహించలేం. తర్వాత కాలేయం. కొన్ని అనారోగ్య కారణాల వల్ల కాలేయాన్ని కొంత తగ్గించాల్సి వచ్చినా ఏ బాధ లేదు, ఎందుకంటే అది మళ్ళీ పెరుగుతుంది. ఎంతగా అంటే మనిషి శరీరానికి అవసరమైనంత మేరకు దానికి అదే పెరిగి ఆగిపోతుంది. ఇలా ఎన్నిసార్లు తొలగించినా పెరుగుతూనే ఉండటం వింతే కదా మరి. తర్వాత చర్మం. మానవ శరీరంలో అతి విస్తారమైన భాగం చర్మం. ప్రతి నిమిషానికి 50,000 చర్మ కణాలు రాలిపోతుంటాయి. ఇలా జీవితకాలం మొత్తం రాలిన కణాల బరువు 18 కిలోల వరకు ఉంటుంది. తర్వాత ఎముకలు. మనం 300కు పైగా ఎముకలతో పుడతాం. పెద్దవాళ్ళం అయ్యేసరికి వాటి సంఖ్య తగ్గి 206కు చేరుకుంటాయి. కారణం కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. తర్వాత కిడ్నీలు. మన మూత్రపిండాలు నిమిషానికి 1.3 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అలానే రోజుకు 1.4 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాయి. తర్వాత మన శరీరంలో కన్ను గురించి తెలుసుకుందాం. మన కళ్ళు 576 మెగాపిక్సెల్ సామర్థ్యం గల డిజిటల్ కెమెరాలా ఉంటుంది. అది 1 కోటి రకాల వేరు రంగుల ఛాయని గుర్తించగలదు. తర్వాత వెంట్రుకలు. ప్రతి 4 వారాలకు అంగుళంలో 4వ వంతు పెరుగుతాయి, అంటే 6 మిల్లీమీటర్లు. అలా ఒక్కో వెంట్రుక 6 ఏళ్ల వరకు పెరుగుతుంది, తర్వాత రాలిపోతుంది. అదే చోట కొత్త వెంట్రుక మొలుస్తుంది. తర్వాత మన శరీరంలో ఇనుము అంటే ఐరన్. మన శరీరంలో ఉండే ఐరన్ మొత్తంతో 3 అంగుళాల పొడవైన మేకును తయారు చేయొచ్చు. తర్వాత జ్ఞాపక శక్తి. గర్భంలో ఉన్నప్పుడే శిశువు మెదడు ప్రతి సెకనుకు 8,000 కోట్ల కణాలతో వృద్ధి చెందుతుంది. శిశువు పుట్టిన కొన్ని గంటలకే తల్లిని గుర్తుపడుతుంది. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.